వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ WAM తేదీ 13 జూన్ 2026 రాత్రి 7 గంటలకు టీజీ మెన్షన్ టీజీ వెంకటేష్ గారి ఆఫీస్ ఖైరతాబాద్ చౌరస్తా హైదరాబాద్ నందు జరిగింది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నన్ను గుర్తించి వైస్ ప్రెసిడెంట్గా WAM కొత్త వెంకటేశ్వరరావు WAM తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నియమించినందుకు ఇట్టి నియామక పత్రాన్ని WAM చైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ గారు అందజేశారు. ఈ నియామక పత్రాన్ని టీజీ వెంకటేష్ గారి చేతుల మీదుగా తీసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని సంతోషపడడం జరిగింది. ఇక్కడ విచ్చేసినందుకు WAM చైర్మన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేయటం జరిగినది. ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నాడు. వీళ్ళు ఎవరైనా ముందుకు పోయేటట్టయితే ల్యాండ్స్ ఉన్నాయంటే తప్పకుండా అవకాశం కల్పించే దాంట్లో ముందుకు పోతారని తెలియజేస్తున్నాను. అలాగే పెళ్లి కొడుకు వైస్ ప్రెసిడెంట్ ఈయన కూడా మీరు వస్తేనే నేను తీసుకుంటాను పత్రము లేకపోతే లేదని చెప్పి ఇచ్చేసాడు. ఒక్కొక్కరి అభిమానం కూడా ఇబ్బందులు పడుతుంటాము. అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. వారికి మీరు అభిమానం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీని వెనుక మన రామకృష్ణ గారు కూడా చాలా కష్టపడుతుంటాడు. మరి వాళ్ళ ఆలోచన సభలో కర్తకర్మక్రియ ముందుకు వెళ్ళటం ఆయన మనకు ఈ ఆర్గనైజేషన్ ఇంకా డెవలప్ అయ్యేదానికి రైతులు ఎప్పుడున్నారు. విఠల్ గారు ఇన్సూరెన్స్ ని ఒక దేశంలో ఉన్న విస్తారకంగా ముందుకు తీసుకోబోతున్నారు. అలాగే మన వ్యాన్ కూడా అలాగే సపోర్ట్ ఇస్తున్నారు. మల్లికార్జున గారు ఆయన ఇది ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో అటెండ్ ఉంటారు. బాబురావు గారు, మరి రమణయ్య గారు, నరసింహ గారు వీళ్ళందరూ పనులు చేస్తూ వాళ్ళు సేవ చేస్తూనే ఉన్నారు. మరి వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వెంకటేశ్వరరావు గారు మన వ్యాన్లో మరి ఎక్కువ కృషి చేసి ఇంకా తెలంగాణలో ఎక్కువ భాగం వ్యాన్కు కొద్దిగా ఆతిథ్యం ఇస్తుంటారు, ఇన్వాల్వ్ అవుతుంటారు. దయానందరా అందుకే మీ అందరికీ తెలియజేసేది ఏమంటే వ్యాన్లో ఉంటే ఇంపార్టెన్స్ ఏమంటే ఆల్మోస్ట్ 60 కంట్రీస్ అయిపోయి 60 కంట్రీస్ 60 కంట్రీస్లో ఫ్లాగ్ ఎగరేయడం జరిగింది. మన పిల్లలు మన వాళ్ళు కూడా అన్ని దేశాల్లో తిరుగుతూ ఉంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు. మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అక్కడ మనకు ఒకటి వ్యాయామం అనేది ఒకటి చిన్న ఆఫీసు చిన్న అడిగేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఉంటారనుకొని వ్యాన్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేశంలో మన వాళ్ళు సహకరించేదాన్ని మన వాళ్ళకు ఎప్పుడు వ్యాన్ అనేది ముందుకు ఉంటుందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు. అలాగే దేశంలో కూడా పలు ప్రాంతాల్లో వ్యాయామ ఆర్గనైజేషన్ డెవలప్ అవుతూ ఉన్నది. ఇటేక్స్ ఎనీ టైం ఏ ఆర్గనైజేషన్ అన్నా సమయం పడుతూ ముందుకు పోతూ ఉంటుంది. వ్యాన్ కూడా స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకువెళ్తున్నారు. సో గ్లోబల్గా ఈ ఒకటి ఇన్ని బ్రాంచ్లుగా ఉండి ఇన్ని ఏరియాస్లో స్ప్రెడ్ అయింది. వైశాఖ్యంలో ఒక వ్యాయామం ముందుకు పోతుంది. సో వ్యాయామంకు ఇంకా అన్ని దేశాల్లో కూడా స్టెప్ చేసేదాంట్లో ముందుకు వెళ్ళేదాంట్లో ముందుకు వెళ్ళేదాంట్లో వ్యాయామం ఇంకా చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు వెంకటేశ్వర గారిని ఈ వైస్ ప్రెసిడెంట్ తీసుకోవడం ఈ ప్రాంతాల్లో వాళ్ళ మిత్రులతో సహకారంతో ఇంకా ఎక్కువగా వ్యాయామం ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నాం. ఏదైనా సమయం అనుకూలిస్తే మరొకరు గ్లోబల్ లెవెల్లో హైదరాబాద్ ఒకరి కార్యక్రమాన్ని చేస్తారు. అన్ని విధాలుగా ఇక్కడ అనుకూలంగా ఉంది. హైదరాబాదు ఆంధ్ర తమిళనాడులో కన్నా ఇక్కడ అనుకూలంగా కర్ణాటకలో ఎప్పుడైనా వరల్డ్ ఆర్గనైజేషన్ ఇక్కడ పెద్ద గ్లోబల్ లెవెల్లో చేసేదానికి పూనుకోవడానికి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ లేట్ అయింది, అందరూ భోజనం చేశారనుకుంటాను. నేను అనిపించి ఫాలోఅప్ చేస్తున్నాను. ముందు వాళ్ళు భోజనం చేస్తే
కొద్దిగా తృప్తిగా ఉంటుంది. లేట్ అయినా పర్వాలేదు, వాళ్ళు ఫోన్ చేయకుంటే నాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నాకు ఎదురు ఫోన్ చేస్తాను. మీరందరూ మన్నించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన గ్రామ గ్లోబల్ చైర్మన్ గారు కాకుండా భవిష్యత్తులో ఒక రాష్ట్ర గవర్నర్ గా కూడా చూసే అదృష్టం ఏ విషయమైనా కానీ ఆయనకు గవర్నర్ పదవి వచ్చే అవకాశం ఉంది. మరి భారతీయ జనతా పార్టీలో చాలా సీనియర్ మోస్ట్ నాయకుడుగా చాలా చోట్ల అవకాశాలు ఉంది కూడా. ఆయన నాగారాయణ గారు మేఘాలయ చోట్ల గవర్నర్ ఇస్తే వెళ్ళలేదు. మన మధ్య ఉండాలన్న కోరికతో మన మధ్య ఉన్నారు. మరి వారి కోరిక ప్రకారంగా మనం కూడా హైదరాబాద్ లో ఒక గ్లోబల్ కన్వెన్షన్ ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున మనం మధ్య ఉన్న ఐక్యతను చాటుకునే అవకాశాన్ని మరొకసారి ప్రూవ్ చేసుకుందామని చెప్పి సభాముఖంగా పేర్కొంటూ మరి భవిష్యత్తు కార్యక్రమం ఇమీడియట్ జరిగే కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మిత్రులు, మనకు కావాలనుకున్నది ఎవరు ఇవ్వరు. ఇది కొద్ది గుర్తుపెట్టుకొని ఇవి ధర్మ సంస్థలు కాదు, పొలిటికల్ ఆర్గనైజేషన్స్. సమయానుకూలంగా ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ మీ వద్దన ఉంటే దానికి అవకాశం ఉంది. నేను ఎందుకు బయటకు పోతాను? నాకు ఎంత మంచి అవకాశాన్ని కలిగించినటువంటి టీజీ వెంకటేశ్వర గారికి వచ్చి నమస్కారం చేస్తున్నాను. మరి ఇంత ఆపర్చునిటీ నేను ఇందాక చెప్పాను మీకు. ఓసీ గారితో ఒక సభలో 2 గంటలు కూర్చున్నాను. వాసీ కప్ జూబ్లీస్ 2017 చార్టర్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశాము. 2 గంటలు మేము కూర్చున్నాం. నాకు అది ఒక తీపి గుర్తు. ఈరోజు సేమ్ దానికంటే డబల్ మా టీజీ వెంకటేశ్వర గారితో కూర్చోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు ఆపర్చునిటీ పెద్ద నాయకుడికి వచ్చిందంటే అది వేరే విషయం. నాలాంటి చిన్న వాళ్ళకి వాళ్ళంత పెద్ద వారితో కూర్చొని పక్కన కూర్చునే భాగ్యం వచ్చిందంటే నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం. నాకు ఈరోజు అసలు మాటలు రావట్లేదు. మరి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీకు శిరస్సు వచ్చి పాదాబంధం చేస్తున్నాను గారు. థ్యాంక్ యూ. మీరు అందరూ వచ్చినందుకు కూడా మీకు కూడా మనం ఒకసారి ధన్యవాదాలు చెప్తుంది. లేదైనా కూడా మీరు ఉన్నందుకు నన్ను క్షమించాలి. అన్నగారు ఆయన వేరే కార్యక్రమం వెళ్ళారు. వారు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు, రావాలని. దయచేసి అన్నగారు వచ్చారు, చాలా సంతోషం. మీరందరూ కూడా ఓపికలో కూర్చున్నారు. ఇప్పుడు వారి చేతుల మీదుగా నేను నియామక పత్రం తీసుకున్న తర్వాత సార్కి నేను ఆన్లైన్ చేసుకుంటాను. తర్వాత ముఖ్య అతిథి గారికి సత్కరించి వారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఫోటో తీసుకోండి. అలాగే వారి చిత్రపటాన్ని మెమెంటో రూపంలో ఇప్పుడు ఆ చిత్రపటాన్ని ఓపెన్ చేయండి సార్. నియామక పత్రం ఓపెన్ చేయండి. వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ
వెంకటేష్ శ్రీ కొత్త వెంకటేశ్వరరావు గారికి వారిని వైస్ ప్రెసిడెంట్గా నియమించిన సందర్భంలో వారి నియామక పత్రాన్ని శ్రీ టీజీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఇస్తున్నారు. అందరూ ఒకసారి చెప్పడంతో నియామక పత్రాన్ని ప్రతిభను రామ్ యొక్క ఉనికిని చాటి చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేదిక నుంచి తెలియడం జరుగుతున్నది. అలాగే ఇంత మంచి కార్యక్రమంలో వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకున్నాము. మరి ఒకసారి వెంకటేశ్వరరావు గారు చేతి ముందు చెప్పి ప్రపంచ ఆదివేశ మహాసభ అనండి సార్, ప్రపంచ ఆదివేశ మహాసభ అనుసరిస్తూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించిన సందర్భంలో శ్రీ కంకుడు రామకృష్ణ గారికి గ్లోబల్ చైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ క్షణం నుండి నా అపాయింట్మెంట్ ఉన్నన్ని రోజులు రేయి భవను వ్యామ్ కొరకు నిర్విరామంగా కృషి చేస్తానని సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు నుండి మీరు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమింపబడ్డందుకు ధన్యవాదాలు. వ్యామ్ గ్లోబల్ చైర్మన్ గారి ఆతిథ్యంతో మనందరం కూడా చక్కటి భోజనాన్ని పొందినందుకు వారికి ఒకసారి చెప్పడంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక వెంకటేశ్వరరావు గారు వందన సమర్పణ చేయవలసింది. చిలక ములక ఒక ఆయుధమేరా, మనదే ఈ మట్టి పౌరుషమేరా, దోచారే గౌరవం మన వైభవం, మన కళ్ళ ఎదుటే దోచారే గౌరవం మన వైభవం, మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనే గగనమనే విజయీ భవ విజయీ భవ శౌర్య భాస్వరం రగిలించే రాత్రిని మదిరెచ్చిపోయలే రోషమే గగనమనే విజయీ భవ గాయపడే ఈ నీరే నువ్వే ఏరై
సాగవలే నీరే ఘల్ ఘల్ అంటూ పిలిచే చల్ 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 పోరుకై ఊనికై నీ మట్టి నిన్నే పిలిచెను రారా ఈ ధాత్రి నీ జనహిత్రే కాదా దోచాయే గౌరవం నీ వైభవం మన కళ్ళ ఎదుటే దోచారే గౌరవం నీ వైభవం మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ విజయీ భవ గగనమనే విజయీ భవ చిలక ములక ఒక ఆయుధమేరా మనదే ఈ మట్టి పౌరుషమేరా దోచారే గౌరవం మన వైభవం మన కళ్ళ ఎదుటే దోచారే గౌరవం మన వైభవం మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ విజయీ భవ గగనమనే విజయీ భవ మన శౌర్య భాస్వరం రగిలించే రాత్రిని మదిరెచ్చిపోయలే రోషమే